శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర అనే ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. పరమపూజ్యులు శ్రీ చిరంతనానంద స్వామి వారు రచించిన శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర అనే గ్రంథమును సంగ్రహించి విద్యార్థుల కొరకై మాస్టర్ ఈకే గారు రచించినటువంటి గ్రంథమండి ఇది. ఆ గ్రంథంలో మనము ఈరోజు బాల్యము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. బాలగదాధరుడు దినదిన ప్రవర్ధమానమగుచుండెను. అతడు ఉదయించిన నాటి నుండి క్షుదీరాముని ఆర్థిక పరిస్థితి అభివృద్ధి నొందసాగెను. రామకుమారుడు పౌరోహిత్యము చేయుచు ఆదాయము పెంచెను. 6వ నెలలో మిత్రుల వేడుకతో క్షుదీరాముడు పుత్రునకు వైభవముగా అన్నప్రాసన చేసెను. బాలగదాధరుడనిన ఎల్లరకు అల్లారు ముద్దు. తల్లికి మాత్రము కొన్ని విచిత్రములు కనిపించెడివి. ఒక్కొక్క మారు బిడ్డడు తానెత్తుకొనజాలనంతటి భారముగా తోచును. ఒక్కొక్కప్పుడు బిడ్డకు మారుగా ఒక ఆజానుబాహువగు నూతన పురుషుడు కానిపించును. అది భూతబాధ అని తల్లి భీతిల్లేడిది. గదాధరుడు 5 ఏండ్ల బాలుడైనప్పుడే అసాధారణమైన ధారణ శక్తిని, బుద్ధి కౌశలమును ప్రదర్శించెను. పుత్రునకు తండ్రి వంశీయ నామావళిని, దేవతా స్తోత్రములను, రామాయణ మహాభారత కథలను చెప్పుచుండెను. గదాధరుడు ఏకసంధాగ్రాహి. సకాలమున అతనికి అక్షరాభ్యాసము చేసి పాఠశాలకు పంపిరి. అనతి కాలముననే అతడు ఉపాధ్యాయులకును తోటి బాలురకును ప్రియతముడయ్యను. పాఠశాలలో చదువుటయు వ్రాయుటయు నేర్చెను. గణితమునకు మాత్రము విముఖత, పురాణ శ్రవణమనిన ప్రాణము. వీధి నాటకములు, నర్తనాభినయములు ప్రీతిపాత్రములు. ఊరిలోని కుమ్మరిండ్ల కడ మట్టిని కొనివచ్చి దేవతా విగ్రహములను చేయుచుండును. చిత్రలేఖనమును కూడా అభ్యసించడివాడు. వీరుల చరిత్రల గ్రంథములను కొనివచ్చి చేతివ్రాతలో వ్రాసియుంచుకొనెడివాడు. గదాధరుడు మిక్కిలి ధైర్యవంతుడు. దయ్యాలు తిరుగుననుకొను తావులకు నిర్భయముగా పోయివచ్చును. ఇరుగు పొరుగు వారందరూ వానిని విడిచి ఉండగలిగేవారు కారు. ఆకర్షణా శక్తి అతనికి ఆజన్మ సిద్ధము. ఇతని ఆటపాటలలో మునిగి తేలుచుండిన కుటుంబమునకు ఇతని 7వ ఏట ఒక ఇక్కట్టు వాటిల్లెను. క్షుదీరాముడు తన మేనల్లు నింట ప్రాణములు విడిచెను. అంటే తండ్రి గారు ఆయన మేనల్లుడింట దేహత్యాగం చేశారండి. రామకుమారుడు ఉత్తర క్రియలు జరిపెను. బాలగదాధరుని హృదయము క్షోభిల్లెను. కామర్పుకూర్లో ఒక సత్రమున్నది. అచ్చటికి వచ్చు బైరాగులు, సాధువులు, యాత్రికులు మున్నగవారి కడకేగి పుణ్యకథలను వినుట ఎన్న గదాధరునకు పరమానందము. వారి జీవిత విధానములను చూచి భావసౌధములను నిర్మించుకొని ముగ్ధుడగును. వాని ఎడబాటును ఆ సాధువులు ఓర్చెడివారు కాదు. తల్లి భయపడి వారి యొద్దకు పోవలదని వారించెడిది. గదాధరునకు 9వ ఏట ఉపనయన సంస్కారము జరిగెను. మంత్రసానియగు ధని వద్ద ఇతడు ప్రథమ భిక్ష గైకొనెను. ఉపనయనానంతరము అతడు రఘువీరార్చనమును వనరింప సమ్మతించెను. ధర్మదాస్ లాహా అను ఒక ధనవంతునింట కొందరు విద్వాంసులు ఒక ధర్మసూక్ష్మమునకై వాదులాడుచుండా ఒక క్షణమున గదాధరుడు సమాధానం ఏర్పరిచెను. అప్పటికి అతనికి 10 ఏండ్లు. ఒక 10 ఏండ్ల వయస్సులో అండి ఒక ధర్మసూక్ష్మంకై వాదులాడుకుంటుంటే సమాధానం చెప్పేట ఇద్దరికి ఈ గదాధరుడు అనేటువంటి బాలుడు. పురాణ ఇతిహాసాది గ్రంథములను చదివి అతడు తన గ్రామము వారికి వినిపింపసాగెను. ఆయా సందర్భములలో అతడు ఆ ఘట్టములలో లీనమై పారవస్యమందుచుండును. శ్రోతలు కూడా నిశ్చేష్టులయ్యేడివారు. అతని పారవస్యములను చూచి ఇతరులు అది నాడీ దౌర్బల్యమో అపస్మారమో అని భయపడేడివారు. ఒకనాడు గదాధరుడు వరి పొలము గట్ల మీదగా పోవుచు ఆషాఢ మేఘము యొక్క సోయగములో
అంతర్యామి తత్వము అనుభవించుచు పారవస్యమంది బాహ్య స్మృతి కోల్పోయెను. కొందరది కనుగొని అతనిని ఎత్తుకొని ఇంటికి కొని తెచ్చిరి. దేహస్మృతి నొందిన వెనుక గదాధరుడు ఎప్పటి వలెనే ఆరోగ్య ఉల్లాసవంతుడై ఉండెను. కానీ తల్లియు బంధువులు అది మూర్ఛరోగమో పీడయో అని మహాందోళనమొందిరి. దాని నివారణకై ఉపాయములను అరయసాగిరి. కొన్ని దినముల వరకు అతనిని బడికి వెడలనీయలేదు. ఆ గ్రామమునకు సమీపమున అనూర్ అను గ్రామము కలదు. అచ్చట విశాలాక్షి దేవళము కలదు. కొందరు స్త్రీలతో ఒకనాడు అతడు ఆలయమునకు పోవుచుండెను. కోమల మధుర స్వరమున దేవీ కీర్తనములను పాడుచు భక్త్యావేశ పారవస్యమున అకస్మాత్తుగా అతని శరీరము నిశ్చేష్టితమై కొయ్యవారెను. చెక్కిళ్లపై అశ్రువులు జాలువారెను. బాహ్యస్మృతి లేదు. వానికి వడ తగిలినదని వారొనర్చిన శైత్యోపచారములన్నీయూ నిష్ఫలములయ్యను. దిక్కుతోపక వారిలో ప్రసన్న అను ఆమె విశాలాక్షి నామకీర్తనము చేసెను. ఆ నామము వినుకొలతియు అతనికి స్మృతి కలిగినది. ఏ దౌర్బల్యమును పొడగట్టలేదు. సరికదా అపూర్వోత్సాహానందములు మోమున చిందులాడుచుండెను. ఒక మహాశివరాత్రి నాడు గదాధరుడు ఉపవసించి శివలీలా నాటకమున శివపాత్రధారణము చేసెను. మిత్రులు అతని అలంకరించుచుండా అతని మనస్సు బాహ్య ప్రపంచ స్మృతిని అతిక్రమించి ఉన్నత సీమలకెగయుచుండెను. రంగస్థలమున ప్రవేశింపగనే ప్రేక్షకులందరకును శివ సాక్షాత్కారము కలిగెను. అతడు ధ్యానమున పూర్తిగా మయమరచెను. శరీర స్మృతి కలిగించుటకై ఇతరులు ఎంతయో యత్నించిరి. కానీ లాభము లేకపోయినది. వారందరూ ఆందోళన చెందిరి. మరునాటి ఉదయము వరకు అతనికి బాహ్య స్మృతి రాలేదు. రాను రాను వానికిట్టి పారవస్య స్థితి హెచ్చసాగెను. ఏ దేవతను ధ్యానించునో ఆ దేవతా స్వరూపము తన మనస్సున ప్రకాశించును. తన్మూలనమున కలుగు భావావేశమున తెలివి తప్పును. వానిని మూర్ఛలుగా భావించి ఎల్లరూ భయపడినను దేహారోగ్యము చెడకుండుటచే మరలా నెమ్మది చెందిరి. ఊరిలో జరుగు సర్వదేవతల ఉత్సవములయందు అతడు సమాన భక్తితో పాల్గొనును. గదాధరుని యందు ఎల్లరకు భక్తి తాత్పర్యములు ఏర్పడినవి. అట్టివారిలో శ్రీనివాస్ అనువాడు ముఖ్యుడు. అతడు ఒక నిమ్ల కులమువాడు. శంఖపు గాజులను అమ్మి జీవించువాడు. గదాధరుని యందు అత్యంత అనురక్తుడగుచు వానితో భాగవతమునందలి విషయములను చర్చించును. ఒకనాడు అతడు గదాధరుని పుష్పమాలాలంకృతిని గావించి పూజించెను. చెలికాండ్రు తన్ను వెంబడింప గదాధరుడు పాఠశాలకు వెడలుట తరచు మానివేయుచు క్రీడా వినోదములతో హాయిగా కాలక్షేపము చేయుచుండును. జనోపయోగార్థము మాణిక్యరాజు ప్రదత్తమైన మామిడితోపు వారి విహారస్థలము. వారొక నాటక సమాజము ఏర్పరిచిరి. గదాధరుడే ప్రతి నాటకమందును నాయక పాత్ర వహించును. కృష్ణవేషము రాధవేషము కూడా అభినయించును. ఒక్కొక్క మారు ఆ తోట మార్మోగునట్లు సంకీర్తనమునరించును. ఒకనాడు ఉపాధ్యాయుడు పిలిచి ఏమి చేయుచుంటునని అడగగా గదాధరుడు ఒక కీర్తన పాడెను. ఉపాధ్యాయుడు పరవశుడయ్యను. ఇరుగు పొరుగు స్త్రీలు కూడా గదాధరుని చుట్టూను గుమిగూడుచుండెడివారు. వారికి అతని సంకీర్తనము ప్రియతమము. వైష్ణవ సంప్రదాయమున పుట్టిన ఆ పల్లెటూరి యువిదలు దివ్య లక్షణోపేతుడగు గదాధరుని గోపాలునిగా భావించిరి. అతనినెప్పుడు కలిసి కొందుమా అని ఉబిళ్ళూరుచుండెడివారు. రుచ్యమగు ఆహారములను వారతనికి దాచిపెట్టుదురు. అరమరిక అనున్నది లేక తమ రహస్యములను అతనితో చెప్పుచుందురు. గదాధరుని స్వభావము కూడా ఆ కాలమున ఆశ్చర్యమగు రీతిని స్త్రీ స్వభావముగా మారదొచ్చెను. గోపికల మధుర భక్తి లక్షణము
అతనికి అంటెను. దివ్య శృంగార రసోత్కర్ష రాసలీలా పరమార్థము ఇవన్నీ అతని హృదయ క్షేత్రమున సుస్థిరముగా నాటుకొనెను. అతడు గోపికాభావనలో తన్మయుడు. క్షుదిరాముని ఇంటి పొరుగున దుర్గాదాస్ పాయిన్ అను నాతడు తన ఇంట పరదా పద్ధతిని నిలిపెను. తన ఇంటి స్త్రీలు అసూర్యం పశ్యలని అతని గర్వము. విద్యా వివేకము శీలమును రక్షించును గాని పరదా రక్షింపదని రామకృష్ణుని వాదము. తుదకు రామకృష్ణుడు స్త్రీవేషము ధరించి అతని ఇంట చేరి ఆశ్చర్యమును కలుగజేసెను. అతడు సీతానాథ్ పాయిన్ అను భక్తునింట చేరి చనువుతో మెలగుచుండును. పురాణ పఠనము, భగవత్ సంకీర్తనము మున్నగు విషయములతో కొంతకాలము గడపును. తరచు భావసమాధిని అందుచుండును. ఆ పవిత్ర శరీరమున శ్రీకృష్ణుడో గౌరాంగుడో ఆవిర్భావమునందినట్లు తోప అచట చేరిన స్త్రీలెల్లరూ వానిని ఆరాధింతురు. కాలక్రమమున వారా అతనికొక బంగారు మురళిని, స్త్రీ పురుష పాత్రధారణమునకు వలయు దుస్తులను బహూకరించిరి. ప్రాయమునందిన వాడైనను ఈతడు పెండ్లియుడు వచ్చిన కన్యలతో కూడా చనువుతో మెలగుచు వారు నివసించు లోపలి గదులలోనికి యథేచ్ఛగా పోవుచుండెడివాడు. అతడొక్కనాడు వచ్చి పురాణ కాలక్షేపమో సంకీర్తనమో చేయనిచో వారు ఆందోళన పడేవారు. ఇంచుమించుగా ప్రతి సాయంకాలము ఆ ఊరి రత్సలు మున్నగు తావులలో చేరుచుండు గ్రామస్తులకు గదాధరుడే భాగవతము నుండియో భక్తిరసభరితమైన ఘట్టములను పఠించి భావములను విప్పి చెప్పెడివాడు. వినువారికి గగుర్పాటు పారవస్యము కలిగేడిది. అదే సమయమున గ్రామమందలి కొందరు బాలురు ఏర్పరచిన ఒక నాటక సమాజమున గదాధరుడు చేరి ప్రధాన పాత్రలను స్వయముగా ధరించుటయే కాక ఇతర నటకులకు శిక్షణ గరపుచు లలిత కళోపాసనమున దివ్యానందానుభూతులను అందుచు పాఠశాల యందలి విద్యాభ్యాసమునకు స్వస్తి చెప్పెను. అంటే ఇంకా బడికెళ్ళటం లేదండి. విగ్రహ నిర్మాణమునను చిత్రలేఖనమునను ప్రజ్ఞను అభివృద్ధి చేసెను. దివ్య భావావస్థలలో తాను కాంచు దేవతా రూపములు తన పరిశీలనా శక్తిని పెంపొందింప దివ్యసుందరము జీవకళా ప్రదీప్తము అగు విగ్రహములను నిర్మింపగలుగువాడు. చెల్లెలగు సర్వమంగళ ఇంటికి వెళ్ళి అచ్చట భర్తను సేవించుచు మహోల్లాసమూర్తిగా ఉన్న ఆమెను చూచి ఇంటికి వచ్చిన వెనుక ఆ దృశ్యమును చిత్రించెను. గదాధరుడు 17 వాడయ్యను. అప్పటికి కలకత్తాలో చేరియున్న రామకుమారునికి, అంటే రామకృష్ణ పరమహంస గారి అన్నగారండి, ఆయనకేమైంది? కార్యభారము అతిశయించుచుండెను. అంటే బాగా పని ఎక్కువైందండి ఆయనకి. అతడొకనాడు కామర్పకూరు వచ్చి గదాధరుడు బడి చదువు మానివేసెనని తెలుసుకొని తన వెంట దక్షిణేశ్వరమునకు కొని తెచ్చెను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. తర్వాత ఎపిసోడ్లో మనము దక్షిణేశ్వర నివాస ప్రారంభము అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.